నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నమ్మకం, విశ్వాసం, భక్తి భావానికి మారు పేరు తిరుమల శ్రీవారి ఆలయం. కోట్ల మంది భక్తుల కొంగు బంగారం. ఆ విశ్వాసానికి ప్రతీకగా భావించే ఆ ప్రసాదంలోనే కల్తీ జరిగింది అనేది భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తూనే ఉంది. ఆ సంఘటన ఏదో చిన్న విషయం కాదు, అతిపెద్ద కుంభకోణం. కల్తీనే ఈ ఘటనలో ఎవరూ పట్టించుకోరన్న ధీమానే ఇప్పుడు బూమ్రాంగ్ అయింది. పవిత్ర ప్రాంగణంలో నమ్మకానికి అండగా నిలబడాల్సిన వారే అక్రమార్కులకు కొమ్ము కాయడం అత్యంత విస్మయాన్ని కలిగిస్తోంది. కప్పిపుచ్చాలని చూసిన నిజం ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. తాజాగా అరెస్ట్ అయిన టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చిన ఈ కల్తీ లీలల లోతును మరింత బట్టబయలు చేస్తోంది. ఇంతకీ ఆ తప్పిదాలు ఎలా సాగాయి? మళ్లీ తెరపైకి నాటి పాలక మండలి చైర్మన్ చుట్టూ తిరుగుతున్న ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. కాలచక్రం ఎప్పుడూ నిజం వైపు మొగ్గుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కప్పిపుచ్చాలనుకున్నా తప్పు చేసిన వారు ఒప్పుకోవాల్సిన సమయం వస్తుంది. ఇప్పుడు తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ కల్తీ నెయ్యి కేసులో అదే జరుగుతోంది. నిందితులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతుండగా గోప్యంగా జరిగిన కల్తీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అరెస్ట్ అయిన టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు ఈ కుంభకోణం లోతును తెలియజేస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం సుబ్రహ్మణ్యం సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా అవుతోందన్న విషయాన్ని ఆయన అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి 2022 మే 20నే వివరించారు. దీనిపై స్పందించిన చైర్మన్ నెయ్యిని మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్లో పరీక్షించాలని ఆదేశించారు. 2022 జూన్లో నాణ్యతా నిర్ధారణ కోసం 4 నమూనాలు పంపగా నివేదిక ఆలస్యమైంది. దీనిపై డైరీ నిపుణుడు బత్తుల సురేంద్రనాథ్ ద్వారా ల్యాబ్ అధికారులతో మాట్లాడించిన తర్వాత 2022 ఆగస్టు 3న నివేదిక టీటీడీకి చేరింది. ఆ నివేదిక ప్రకారం 4 నెయ్యి నమూనాలు కల్తీవేనని సురేంద్రనాథ్ నిర్ధారించారు. ల్యాబ్ పరీక్షలో బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ వచ్చిందని, అంటే నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిపారని ఆయన స్పష్టం చేశారు. ఈ కీలక విషయాన్ని సుబ్రహ్మణ్యం అప్పటి డిప్యూటీ ఈవో కలిసి వైవి సుబ్బారెడ్డికి వివరించినట్లు అంగీకరించారు. అయితే ఈ వ్యవహారం ఇక్కడే మరో మలుపు తిరిగింది. డైరీ నిపుణుడు సురేంద్రనాథ్ సిట్ అధికారులకు వెల్లడించిన దాని ప్రకారం సుబ్రహ్మణ్యం 2022 ఆగస్టు 11 నుంచి 14వ తేదీ మధ్య 3-4 సార్లు ఫోన్ చేసి నెయ్యి కల్తీ అయినట్లు నివేదికలో ప్రస్తావించవద్దని కోరారు. ల్యాబ్ నివేదిక ఆలస్యం కావడంతో అప్పటికే ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడేశామని, కల్తీ విషయం బయటకు తెలిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని సుబ్రహ్మణ్యం చెప్పారట. దీంతో తాను కల్తీ అయ్యిందా లేదా అని స్పష్టంగా నివేదించకపోయినా బీటా సిటోస్టెరాల్ కలిసిందని మాత్రమే అభిప్రాయపడ్డారని సురేంద్రనాథ్ సిట్ అధికారులకు తెలిపారు. దీనికి భిన్నంగా సుబ్రహ్మణ్యం మాత్రం తాను అనుకూల నివేదిక ఇవ్వాలని సురేంద్రనాథ్ను కోరలేదని వాంగ్మూలంలో పేర్కొన్నారు. కల్తీ విషయం కేవలం నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మాత్రమే చెప్పానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదని సుబ్రహ్మణ్యం చెప్పడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు ఆయన మౌనం దాల్చడం అనుమానాలకు తావిస్తోంది. కల్తీ అంశంలో డైరీల నిర్వాహకులను హెచ్చరించారా అంటే లేదని సమాధానం చెప్పడం, నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని ఎవరైనా ఆదేశించారా అంటే తానే డిప్యూటీ ఈవో కలిసి నిర్ణయం తీసుకున్నామని చెప్పడం ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లేకపోవడాన్ని సూచిస్తోంది. కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితులైన అజయ్ కుమార్, సుగంధ్, సుబ్రహ్మణ్యంను 4 రోజుల సిట్ కస్టడీకి నెల్లూరు ఏసీబీ కోర్టు అప్పగించడంతో మరిన్ని అక్రమాల నిబంధనలు ఉల్లంఘనలు బయటపడతాయని భావించవచ్చు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి
చంద్రబాబు మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి పరకామణిలో విదేశీ డబ్బుల రూపంలో 70,000 దొంగతనం చేసిన వ్యక్తి ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు రాసిచ్చాడనే వ్యాఖ్య నమ్మశక్యంగా ఉందా అని ప్రశ్నించారు. కలియుగ ప్రత్యక్ష దైవం పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని సమర్థించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఆలయ ఈవో తప్పు చేస్తే అరెస్టు చేసి సర్వీస్ నుంచి తొలగించిన తమ కూటమి పాలనకు భిన్నంగా దేవుడి డబ్బులను కాపలాదారుగా ఉండాల్సిన వ్యక్తులు తప్పు చేస్తే సమర్థించడం దివాలాకోరుతనమని దుయ్యబట్టారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేసి ఎదురుదాడికి దిగితే సహించబోమని హెచ్చరించారు. వాస్తవానికి కల్తీ నెయ్యి కుంభకోణం ప్రారంభంలో రాజకీయ నాయకుల ప్రకటనలు, నెయ్యి సరఫరా చేసిన ప్రైవేట్ డైరీల యజమానుల చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి. అయితే ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. సిట్ దర్యాప్తు దూకుడు పెంచడంతో నిందితుల వలయం నేరుగా టీటీడీ అంతర్గత సిబ్బంది వైపు మళ్లింది. టీటీడీ కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్టు తర్వాత ఉన్నత స్థాయి అధికారుల పాత్ర, వ్యవస్థాగత లోపాలపైనే ప్రధాన దృష్టి సారించారు. సిట్ అధికారులు అరెస్టైన వారిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా అక్రమాల్లో పాలుపంచుకున్న మరికొందరికి వివరాలు, ఆర్థిక లావాదేవీల చిట్టాను సేకరించే పనిలో ఉన్నారు. దర్యాప్తు చివరి అంకానికి చేరుకోవడంతో సేకరించిన సాక్ష్యాలు, నిందితుల వాంగ్మూలాల ఆధారంగా త్వరలోనే ఛార్జిషీట్ దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ తుది నివేదికతో ఈ కుంభకోణానికి తెరపడుతుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం సరఫరాదారుల తప్పుగా కాకుండా కొనుగోలు ప్రక్రియలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం లేదా నేరపూరిత ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నెయ్యి కల్తీ ఘటనలో నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్ కి దీనిపైన స్పష్టమైన సమాచారం ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు? తిరుమల పవిత్రత, భక్తుల నమ్మకం ఈ రెండూ ముడిపడి ఉన్న లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ వ్యవహారం గత ప్రభుత్వ హయాంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి నిర్లక్ష్యం లేదా ప్రమేయాన్ని సూచిస్తోంది. భక్తుల విశ్వాసంతో ఆటలాడుకున్న వారికి ఖచ్చితంగా శిక్ష పడక తప్పదన్న సంకేతాలుగా మారుతున్న ఆ తప్పిదాల చిట్టా మొత్తం తేలే టైం దగ్గరకొచ్చింది. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు. ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందో, ఇంకా ఎన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో తెలియాలంటే సిట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. వెయిట్ చేయడమే మన తంతు.